హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 64కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకొని టోటల్ 4000 బిట్స్ చెప్పుకుంటా ఉన్నాం. జీకే అయిపోయింది, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ కెమిస్ట్రీలో ఒక 50 బిట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆ 50 బిట్స్ చూద్దాం. దీంతో కెమిస్ట్రీ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత ఫిజిక్స్ అండ్ బయాలజీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 201 question. In the vulcanization of rubber, the element used is. రబ్బర్ యొక్క వల్కనైజేషన్ లో ఉపయోగించినటువంటి మూలకం ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? సిలికాన్, సల్ఫర్, ఫెర్రస్, దట్ మీన్స్ ఐరన్, నెక్స్ట్ కార్బన్. ఓకే, సో మనకి వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. సో ఈ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ ప్రాసెస్ లో మెయిన్ గా ఇది ఒక కెమికల్ ప్రాసెస్. అండ్ దీంట్లో ఏం చేస్తారు అసలు మెయిన్ గా? ఈ వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటే న్యాచురల్ రబ్బర్ ఉంటుంది కదా, సహజ రబ్బరు, ఆ రబ్బర్ ని సల్ఫర్ తో కలిపి ఏం చేస్తారు? హీట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది? అది దాన్ని ఏమంటున్నారు అంటే వల్కనైజేషన్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్ కలిపి హీట్ చేస్తున్నారు? సల్ఫర్ ని కలిపి హీట్ చేస్తున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సల్ఫర్ ని యాడ్ చేయడం జరుగుతుంది వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ ప్రాసెస్ లో. సో దీనివల్ల ఈ రబ్బర్ కి ఏంటి మెయిన్ గా అంటే దీనికి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎలాస్టిసిటీ, సాగే గుణం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The pure crystalline form of silica used in scientific apparatus for passing ultraviolet light is called. Okay, so the pure crystalline form సిలికా. సో దీన్ని మనం తెలుగులో చూస్తాం క్వశ్చన్ ని. అతినీల లోహిత కాంతిని దాటడానికి శాస్త్రీయ ఉపకరణాల్లో ఉపయోగించే సిలికా యొక్క స్వచ్ఛమైన స్ఫటికాకార రూపం ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సోడా గ్లాస్, పైరెక్స్ గ్లాస్, కార్నింగ్ గ్లాస్, క్వార్ట్జ్ గ్లాస్. సో ఇక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ అన్నిట్లో కూడా మనకి 100% ప్యూర్ క్రిస్టలిన్ ఫామ్ అంటున్నారు. 100% సిలికా రూపంలో యూజ్ చేసేటటువంటి గ్లాస్ ఏంటిది అని అడుగుతున్నాను. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? సోడా గ్లాస్, పైరెక్స్ గ్లాస్, కార్నింగ్ గ్లాస్, క్వార్ట్జ్ గ్లాస్. సో మీకు క్వార్ట్జ్ గ్లాస్ గురించి తెలిసే ఉంటుంది. సో క్వార్ట్జ్ గ్లాస్ లో ఏంటిది అంటే ఇక్కడ మనకి ఈ 100% క్వార్ట్జ్, ప్యూర్ క్వార్ట్జ్ రూపంలో మనకి సిలికా గ్లాస్ అన్నమాట. సిలికా గ్లాస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. సో సిలికా గ్లాస్ అంటేనే క్వార్ట్జ్ గ్లాస్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ అన్నమాట, హై కాస్ట్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా మనకి లాబొరేటరీ ఆపరేటర్స్ లో యూజ్ చేస్తారు. ఎందుకు అంటే వీటికి లో థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఆపరేటర్స్ లో మనం ఇటువంటి గ్లాసెస్ ని యూజ్ చేస్తాం కదా, సో వాటిని హీట్ చేస్తున్నప్పుడు ఆ గ్లాసెస్ అనేవి ఎక్కువగా ఏం రియాక్ట్ అవ్వవు అనమాట, అంటే పగలవు. ఓకే, సో ఇది దీని గురించి, రైట్. సో వెరైటీ ఆఫ్ కెమికల్స్ తో కూడా ఈ క్వార్ట్జ్ గ్లాస్ అనేది రియాక్ట్ అవ్వదు, ఇది చాలా రెసిస్టెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి క్వార్ట్జ్ గ్లాస్ లో ఈ 100% ప్యూర్ క్వార్ట్జ్ రూపంలో రా మెటీరియల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి మనకి? క్వార్ట్జ్ గ్లాస్ ఇస్ ద ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకి 100% క్రిస్టలిన్ ఫార్మ్ ఆఫ్ సిలికాలో మనకి క్వార్ట్జ్ అనేది యూజ్ చేస్తారు రా మెటీరియల్స్ అన్నిట్లో కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మనం లాబొరేటరీస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ఎ కెమికల్ చేంజ్ ఈజ్. సో ఈ కింది వాటిలో రసాయన మార్పుతో కూడినటువంటి ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి డిజల్యూషన్ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ వాటర్, రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, కంబషన్ ఆఫ్ పెట్రోల్ ఇన్ మోటార్ కార్స్, మిక్సింగ్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఇథైల్ ఆల్కహాల్. సో ఆన్సర్ ఏంటి మనకి? కింది వాటిలో ఏది మనకి కెమికల్ చేంజ్ అంటే రసాయన మార్పుతో కూడినటువంటి ప్రక్రియ అడుగుతున్నారు. సో ఇక్కడ నీటిలో సాధారణ ఉప్పు కరిగిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ఏ బిగ్ రసాయన మార్పు అన్నమాట.
అంటే కెమికల్ చేంజెస్లో అంటే ఇక్కడ మనకి కొత్తగా కెమికల్ చేంజ్ అంటే ఏమంటున్నాము అంటే ఏదైనా కానీ ఏ వస్తువైనా కానీ తీసుకున్నామంటే వాటిని కలిపినా కానీ వాటితో రియాక్ట్ అయినా కానీ మనకి ఒక కొత్త న్యూ సబ్స్టెన్స్ అనేది ఏర్పడాలి. అంతేకాని దాంట్లో నుంచి ఉన్నటువంటిది మనకి రాకూడదు. ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడాలి కెమికల్ చేంజ్ అంటే. సో డిజల్యూషన్ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ వాటర్. సో వాటర్లో ఉప్పు కరిగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి వాటర్ లాగే కనబడుతుంది అది మనకి. సో అక్కడ మనకి అదేమి కెమికల్ చేంజ్ కాదు. నెక్స్ట్ రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో అంశిక స్వేదనం అంటాం దీన్ని. అంశిక స్వేదనం ద్వారా పెట్రోలియం శుద్ధి చేయడం. ఓకే, సో నెక్స్ట్ కంబషన్ ఆఫ్ పెట్రోల్ ఇన్ మోటార్ కార్స్. సో మోటార్ కార్స్ లో పెట్రోల్ దహనం. నెక్స్ట్ వన్ మిక్సింగ్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఇథైల్ ఆల్కహాల్. పెట్రోల్ మరియు ఇథైల్ ఆల్కహాల్ కలిపితే మనకేమి కొత్తగా కెమికల్ చేంజ్ ఏం అవ్వదు, రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. కంబషన్ ఆఫ్ పెట్రోల్ ఇన్ మోటార్ కార్స్. అసలు కంబషన్ అంటేనే మనకి ఇదొక కెమికల్ ప్రాసెస్, కెమికల్ చేంజ్ అన్నమాట, రైట్? సో ఇది మనకి గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకొని మనకి ఇది మండుతుంది, రైట్? ఈ కంబషన్ అనేది దహనం అంటాము. సో అయితే కంబషన్ ఆఫ్ పెట్రోల్ ఇన్ మోటార్ కార్స్. సో మోటార్ కార్స్ లో పెట్రోల్ ని దహించినప్పుడు మనకి ఒక కొత్తవి అనేవి ఏర్పడతాయి. మెయిన్ గా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి అన్నమాట. సో మనకి ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది కాబట్టి సో దాన్ని మనం కెమికల్ చేంజ్ అంటున్నాం, రైట్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, dissolved oxygen should not be less than dash mg per liter of water. ఓకే, సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే మనకి కరిగే ఆక్సిజన్ అన్నమాట. ఓకే, సో వాటర్ లో మనకి ఆక్సిజన్ కరిగి ఉంటేనే వాటర్ లోపల ఉన్నటువంటి ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి కదా, చేపలు అండ్ జలచరాలు. సో ఇవన్నీ జలచరాలు అంటాం, ఆక్వాటిక్ యానిమల్స్ అంటే లైక్ ఫిషెస్ కానీ ఇంకా ఏవేవో ఉంటాయి మనకి వాటర్లో. సో వాటన్నిటికీ ఆక్సిజన్ ఎలా అందుతుంది అంటే అది నీటిలో కరుగుతుంది అనమాట ఆక్సిజన్ అనేది. సో అది కూడా మనకి ఇంత అమౌంట్ ఉంటేనే మనకి అవి ఉండగలుగుతాయి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉన్నా అవి బతకలేవు, అంతకన్నా తక్కువ అయితే అవి బతకలేవు, రైట్? సో మామూలుగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ షుడ్ నాట్ బి లెస్ దెన్ వాటర్ లో ఎంత ఎంజీ పర్ లీటర్ కంటే తక్కువ ఉండకూడదు అని అడుగుతున్నారు ఆప్షన్స్ లో ఇక్కడ మనకి ఏమున్నాయి 4, 3, 5, 2 అనే ఉన్నాయి, రైట్? సో ఎంత తక్కువ ఉండకూడదు అంటే మాక్సిమం చెప్తే మనకి 4 కంటే తక్కువ ఉండకూడదు అనమాట. సో ఇన్ కేస్ 4 కంటే తక్కువ లైక్ 3 కానీ 2 కానీ ఈ విధంగా ఉన్నాయనుకోండి డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ వచ్చేసి వాటర్లో, ఏమవుతుంది అంటే అక్కడ ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి బతకలేవన్నమాట. అసలు 4 కంటే తక్కువ ఉంటాయి. మామూలుగా 5 కంటే 4 to 5 ఉంటేనే అవి కొంచెం స్ట్రెస్ లో ఉంటాయి. అదే 4 కంటే ఇంకా తక్కువైతే అవి మొత్తం అసలు బతకలేవు. సో ఎంతకంటే తక్కువ ఉండకూడదు అంటున్నారు కాబట్టి మనకి 4 కంటే తక్కువ అనేది ఉండకూడదు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, రైట్? సో నెక్స్ట్ వన్, క్లోరోమైసిటిన్. సో క్లోరోమైసిటిన్ ఇదేం చేస్తుంది, అసలు ఇదేంటిది అని అడుగుతున్నారు. యాంటీసెప్టిక్, యాంటీ డిప్రెసెంటా, అనాల్జెసిక్, యాంటీ బ్యాక్టీరియల్ అని అడుగుతున్నారు. సో క్లోరోమైసిటిన్ అనేది ఇది ఒక డ్రగ్. ఇదేంటి అంటే ఇట్స్ కిల్స్ బ్యాక్టీరియా అన్నమాట. సో బ్యాక్టీరియాని చంపేస్తుంది, రైట్? సో దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? సో ఆప్షన్స్ లో ఏంటి? యాంటీ బ్యాక్టీరియల్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, camphor can easily be purified by the process of. camphor అంటే కర్పూరం అండి. కర్పూరం యొక్క ప్రక్రియ దేని ద్వారా సులభంగా శుద్ధి చేయొచ్చు? ఓకే, సో camphor can be easily be purified by the process of అంటున్నారు. సో ఏ విధంగా అంటే ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? సబ్లిమేషన్, డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్, సెడిమెంటేషన్. ఓకే, సో స్వేదనం, స్ఫటికీకరణ, అవక్షయం. సో ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏంటి మనకి? ఇదేంటి అంటే మనకి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఈ 3 పదార్థాలు అయితే ఉన్నాయి మనకి వాతావరణంలో, రైట్?
సో సాలిడ్ అంటే ఘన పదార్థాలు, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు, గ్యాసెస్ అంటే వాయు పదార్థాలు అంటున్నాం. అయితే మనకి సాలిడ్ నుంచి గ్యాసెస్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు, రైట్? సో అలాగే లిక్విడ్ నుంచి గ్యాస్, సాలిడ్ నుంచి గ్యాస్, లిక్విడ్ నుంచి సాలిడ్. సో ఈ విధంగా మనం ఎనీవేస్ ఇట్ విల్ బి కన్వర్టబుల్ అన్నమాట కదా. సో అయితే ఇక్కడ మనకి సబ్లిమేషన్ ప్రాసెస్ ఏంటి అంటే సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ లోకి టర్న్ అవడాన్ని, అంటే వితౌట్ లిక్విడ్ స్టేజ్ అన్నమాట. మధ్యలో ఈ లిక్విడ్ స్టేజ్ లేకుండా డైరెక్ట్ గా ఘన పదార్థాల నుంచి వాయు పదార్థాలుగా మారడాన్ని ఏమంటున్నారు అంటే సబ్లిమేషన్ అంటారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈ కర్పూరం ఉంది, క్యాంఫర్. కర్పూరం ఏంటి, అది మనకి సాలిడ్ గా ఉంటుంది, ఘన పదార్థం. సో దాన్ని మనం కంబషన్ చేస్తే ఏమవుతుంది, ఐ మీన్ దహనం చేస్తే ఏమవుతుంది, అది డైరెక్ట్ గా గ్యాసెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది, రైట్? సో అది ఇట్ విల్ నాట్ గో టు ఎనీ లిక్విడ్ స్టేజ్, రైట్? సో సాలిడ్ నుంచి డైరెక్ట్ గా గ్యాసెస్ కి వెళ్ళిపోతుంది, మధ్యలో లిక్విడ్ లా ఎక్కడా మారట్లేదు. సో దాన్ని ఏమంటున్నాం అంటే మనం సబ్లిమేషన్ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఏ ప్రక్రియ ద్వారా సులభంగా శుద్ధి చేస్తారు అంటే ఇది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. క్యాంఫర్ కెన్ ఈజీలీ బి ప్యూరిఫైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ సబ్లిమేషన్, రైట్? సో దట్స్ ఇట్ అండి దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సినబార్. సో సినబార్ అనేది మనకి అదొక ముడి పదార్థం అన్నమాట, ఓర్ అది. అయితే దాని నుంచి ఏం తయారు చేస్తారు మనకి అంటే కరెక్ట్ వన్ ఏంటి ఇక్కడ మనకి, కరెక్ట్ ఆప్షన్ మెర్క్యూరీ, రైట్? సో పాదరసంని దేని నుంచి, ఏ ఓర్ నుంచి చేస్తారు మనకి, సినబార్ నుంచి తయారు చేస్తారు, రైట్? సో ఇది మనకి వచ్చేసి మెర్క్యూరీ అనేది మనకి మంచి విద్యుత్ వాహకము. అలాగే ఈ మెర్క్యూరీ కనుక ఏదైనా మిశ్రమ లోహాలు అంటే అలాయ్స్ తయారు చేస్తారు కదా, ఆ మిశ్రమ లోహాల్లో కనుక మెర్క్యూరీని కనుక యాడ్ చేస్తే లైక్ జింక్ ప్లస్ పాదరసం, మెర్క్యూరీ, ఈ రెండు యాడ్ చేస్తే ఆ అలాయ్ ని ఏమంటారు యాక్చువల్ గా అంటే అమాల్గమ్ అంటారు. సో ఏదైనా కానివ్వండి మనకి మెర్క్యూరీతో కనుక ఏదైనా ఒక అలాయ్ చేస్తే దాన్ని అమాల్గమ్ అంటారు, ఓకే? సో దాన్ని ఏమంటున్నాం, జింక్ ప్లస్ మెర్క్యూరీ అంటే జింక్ అమాల్గమ్ అంటారు. అలాగే సోడియం ప్లస్ మెర్క్యూరీ అంటే సోడియం అమాల్గమ్ అంటాము, రైట్? సో ఈ విధంగా మనకి అమాల్గమ్ వస్తుంది. అండ్ సినబార్ అనే ఖనిజం ద్వారా, ముడి పదార్థం ద్వారా మనకి మెర్క్యూరీ అనేది తయారవుతుంది. నెక్స్ట్ వన్, tetraethyl lead. Tetraethyl lead is added to petrol too అన్నారు. సో tetraethyl lead ని పెట్రోల్ లో ఎందుకు కలుపుతారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి అంటే ప్రివెంట్ ఫ్రీజింగ్, అంటే గడ్డగట్టడాన్ని నిరోధిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ బాయిలింగ్ పాయింట్, మరిగే బిందువు పెంచుతుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఫ్లాష్ పాయింట్ ని కూడా పెంచుతుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ యాంటీ నాకింగ్ రేటింగ్ ని కూడా పెంచుతుంది, రైట్? సో మనకి పెట్రోల్ లో టెట్రాఇథైల్ lead ఎందుకు యాడ్ చేస్తారు అంటే పెట్రోల్ యొక్క ఆక్టేట్ రేటింగ్ ని పెంచడానికి అన్నమాట. పెట్రోల్ యొక్క ఆక్టేట్ రేటింగ్ ని పెంచడం కోసం ఈ టెట్రాఇథైల్ lead అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ యాంటీ నాకింగ్ రేటింగ్ అన్నమాట. యాంటీ నాకింగ్ రేటింగ్ ని పెంచుతుంది అన్నమాట పెట్రోల్ అనేది, ఓకే? సో యాక్చువల్ గా టెట్రాఇథైల్ lead కలపడం వల్ల ఇది చాలా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాయు కాలుష్యం అనేది మెయిన్ గా అవుతుంది. అండ్ దీనివల్ల చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట, రైట్? సో ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో నెక్స్ట్ వన్, ఏ మైక్రాన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు. సో 1 మైక్రాన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు హౌ మచ్ మిల్లీమీటర్స్ ఆర్ మీటర్స్ అడుగుతున్నారు ఇక్కడ, మిల్లీమీటర్స్, రైట్? సో 0.01 millimeters, 0.01 millimeters, 0.001 millimeters, నెక్స్ట్ 0.0001 millimeters, రైట్? సో ఇక్కడ ఓన్లీ 0.01 అండి, ఆల్రెడీ ఈ ఆప్షన్ ముందు ఉంది కాబట్టి సో ఇది కరెక్టే. సో ఏ మైక్రాన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు హౌ మచ్ మిల్లీమీటర్స్. ఇక్కడ మనకి వీటిని చూసి ఇక్కడ ఆన్సర్ చేయాలండి. మిల్లీమీటర్స్ లో ఒకలా ఉంటుంది, కిలోమీటర్స్ లో ఒకలా ఉంటుంది, మీటర్స్ కి ఒకలా ఉంటుంది, రైట్? సో ఇక్కడ మిల్లీమీటర్స్ అడుగుతున్నారు కాబట్టి 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అంటే 0.001 మిల్లీమీటర్స్ అన్నమాట. అంటే ఇక్కడ 1/1000
1ని 1000 తో డివైడ్ చేస్తారు. సో అప్పుడు మనకి ఇది 0.001 millimeters. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డ్రగ్ రెసర్పైన్. సో డ్రగ్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి రెసర్పైన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు. సో రెసర్పైన్ దేనికి ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్ ఏంటి మనకి? క్యూర్ ఆర్థరైటిస్ నయం చేయడానికి, నెక్స్ట్ అలివియేట్ పెయిన్, నొప్పిని తగ్గించడానికి, నెక్స్ట్ రెడ్యూస్ హై బ్లడ్ ప్రెజర్ ని తగ్గించడానికి, అంటే అధిక రక్తపోటుని, నెక్స్ట్ రెడ్యూస్ హై పాల్పిటేషన్, అధిక దడ ఏదైతే ఉందో వాటిని తగ్గించడానికి. ఓకే, తగ్గించడానికి అండి ఇవన్నీ కూడా. సో టైప్ మిస్టేక్ ఇవన్నీ, రైట్. సో ఇక్కడ మనకి రెసర్పైన్ డ్రగ్, ఈ రెసర్పైన్ డ్రగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ రెడ్యూసెస్ ద హై బ్లడ్ ప్రెషర్ అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. రెసర్పైన్ అనే డ్రగ్ మెయిన్ గా హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటుని తగ్గించడానికి ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో 210 ఇస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. 211 క్వశ్చన్, అంటే 211వ క్వశ్చన్ అండి. ద మెయిన్ యూజ్ ఆఫ్ మికా ఈజ్ ఇన్. మికా యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి? ఓకే, సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? స్టీల్ ఇండస్ట్రీ, పెట్రోలియం రిఫైనింగ్, ద ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, ద గ్లాస్ అండ్ పాటరీ ఇండస్ట్రీ. అంటే గాజు మరియు కుండల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, పెట్రోలియం రిఫైనింగ్ ఇండస్ట్రీస్ అంటే పెట్రోలియం శుద్ధి చేసేటటువంటి ఇండస్ట్రీస్, నెక్స్ట్ స్టీల్ పరిశ్రమ అంటే ఉక్కు పరిశ్రమ. సో మికా, MICA, ఈ మికా దేంట్లో యూజ్ చేస్తారు మెయిన్ గా అంటే ఇట్ ఈస్ మెయిన్ గా ఇన్సులేటర్ గా యూజ్ చేస్తారండి. దీన్ని ఇన్సులేటర్ గా యూజ్ చేస్తారు. దీన్ని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు, అలాగే ఎలక్ట్రికల్ పరికరాల్లో కూడా యూజ్ చేస్తారు. సో మెయిన్ గా వేటిలో అంటే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే విద్యుత్ పరిశ్రమల్లో ఎక్కడ యూజ్ చేస్తారు దీన్ని? ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే థర్మల్ ఇన్సులేషన్ గా యూజ్ చేస్తారు అనమాట. ఎక్కడ? విద్యుత్ పరిశ్రమల్లో. ఓకే, సో అదే విధంగా ఎలక్ట్రికల్ పరికరాలు ఉంటాయి కదా, సో దాంట్లో వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్ గా యూజ్ చేస్తారు మికాని. ఓకే, సో ఇవి ఈ మికా యొక్క యూజెస్ గురించి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ డొమెస్టిక్ కుకింగ్ మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ఎకనామికల్ వుడ్ బి. సో రూరల్ గా అంటే గ్రామీణ విద్యుదీకరణ మరియు దేశీయ వంట కోసం చాలా సముచితమైన మరియు ఆర్థికంగా ఉండేటటువంటిది ఏంటివి? ఈ ఆప్షన్స్ లో చూద్దామండి. ఆప్షన్ ఏ ఇస్ ద బయోగ్యాస్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, విండ్ మిల్స్. సో మెయిన్ గా చూస్తే మనకి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ డొమెస్టిక్ కుకింగ్. ఓకే, సో అయితే మనకి ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎకనామికల్ గా, ఆర్థికంగా మరియు వాళ్ళకి అఫోర్డబుల్ గా ఉండేటటువంటిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. సో అణుశక్తి అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? మనమైతే రూరల్ ఏరియాస్ లో అయితే మనం అక్కడ యూజ్ చేయలేము వాటికి, డొమెస్టిక్ కుకింగ్ వాటికి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని కూడా మనం వాళ్ళు ఎంత అఫోర్డబుల్ కాలేదన్నమాట. ఓకే, రూరల్లో ఎలా ఉంటారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకి ఎకనామికల్ గా అది అంత పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ విండ్ మిల్స్ కూడా అస్సలు పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇంక మిగిలింది ఏంటి మనకి? బయోగ్యాస్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, బయోగ్యాస్. సో బయోగ్యాస్ గురించి చూస్తే మనకి ఈ బయోగ్యాస్ నే గోబర్ గ్యాస్ అని కూడా అంటారండి. సో ఎందుకు అంటే మనకి గోబర్ అంటే ఏంటి? మనకి పేడ కదా. సో పేడ మరియు నీరు అన్నమాట 4:5 నిష్పత్తిలో ఒక ఏదైనా ఒక ప్లాంట్ లాంటిది వేసి దాంట్లో పులియబెడతారనమాట. ఒక ప్లాంట్ లో వేసి పేడ నీటిని. సో పులియబెట్టినప్పుడు దాని నుండి వచ్చే ఒక గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ని ఏమంటారు అంటే బయోగ్యాస్ అంటారు. దీంట్లో మనకి మీథేన్ అనేది ఉంటుందన్నమాట. మీథేన్ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్. సో మనకి దీనికి సంబంధించి బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ చాలా ఏరియాస్ లో కూడా. ఓకే, సో వీళ్ళకి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కి మరియు డొమెస్టిక్ కుకింగ్ కి మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ మోస్ట్ ఎకనామికల్ గా ఉండేది ఏంటి అంటే బయోగ్యాస్ అన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 213 క్వశ్చన్, ఆఫ్ ద ఫాలోయింగ్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్స్ ద వన్ దట్ ఈస్ నాట్ అన్ అలాయ్ ఈజ్.
సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి సాధారణంగా ఉపయోగించేటటువంటి కింది పదార్థాల్లో అలాయ్ కానిది అలాయ్ లేనిది ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఇస్ నాట్ అన్ అలాయ్ అంటున్నారు. ఆప్షన్ స్టీల్, బ్రాస్, బ్రాంజ్, కాపర్. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో డి ఎందుకు అంటే సో ఇక్కడ ఉన్న వాటిల్లో ఏది మనకి అలాయ్ కాదు అని అంటున్నారు. సో స్టీల్ చూస్తే ఏంటి మనకి మెయిన్ గా కాపర్ ప్లస్ సంథింగ్, అంటే దాంట్లో మనకి చాలా ఉన్నాయి. స్టీల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ అని చాలా ఉన్నాయి. బట్ స్టీల్ అంటే మెయిన్ గా ఏమొస్తుంది మనకి కార్బన్, సారీ కాపర్ అన్నాను, కార్బన్ ప్లస్ ఐరన్ అంటే ఫెర్రస్. సో ఐరన్ ప్లస్ కార్బన్ ఈ రెండు కలిపితే మనకి ఏం తయారవుతుంది స్టీల్ అన్నమాట. సో ఇలా రెండిటి మిశ్రమాన్ని ఏమంటున్నాము ఎలాయ్ అంటున్నాం. అలాగే బ్రాస్ అంటే ఏంటి మనకి ఇత్తడి అంటే కాపర్ ప్లస్ జింక్, అది కలిపితే మనకి ఇత్తడి తయారవుతుంది. అదే బ్రాంజ్ అంటే ఏంటి కంచు అనేది ఏ విధంగా తయారవుతుంది కాపర్ ప్లస్ టిన్ అంటే తగరం, ఈ రెండు కలిపితే మనకి బ్రాంజ్ తయారవుతుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో కాపర్ ఒక్కటే మనకి ఇది విడిగా లభించేటటువంటి మూలకం, ఇది ఏ అలాయ్ కాదు, మిశ్రమం కాదు. సో అందుకని సో ఇక్కడ ఉన్న వాటిలో డి ఇస్ ద కరెక్ట్ వన్. ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్రెడ్ ద డౌ రైజెస్ బికాస్ ఆఫ్. సో రొట్టె తయారీలో, అంటే బ్రెడ్ అంటే ఇక్కడ రొట్టె అండి. సో రొట్టె తయారీలో పిండి దేని కారణంగా అది ఉబ్బుతుంది. సో పెరుగుతుంది అన్నారు అంటే ఉబ్బుతుంది. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా రొట్టె తయారు చేయాలనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము ఫస్ట్ దాన్ని కలిపేసి ఉంచేస్తాం అలాగా. సో ఆ తర్వాత ఒక 5 minutes అని ఉంచాక ఏమవుతుంది అది కొంచెం స్వెల్ అవుతుంది, ఉబ్బుతుంది. సో దేని కారణంగా అది ఉబ్బుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి ద యాక్షన్ ఆఫ్ హీట్ ఇన్ ద బేకింగ్ ప్రాసెస్, బేకింగ్ ప్రక్రియలో వేడి చర్య. నెక్స్ట్ క్యాపిలరీ యాక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ద డవ్, పిండిలో నీటి కేశనాళిక చర్య వలన. లేకపోతే ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఇన్ నీడింగ్ ద డవ్, పిండికి కలుపుట్లో ఉపయోగించే నీరు బాష్పీభవనం అవటం వలన. లేకపోతే ద రిలీజింగ్ యాక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫర్మెంటేషన్. సో కిణ్వ ప్రక్రియ సమయంలో ఏర్పడిన కిణ్వ ప్రక్రియ సమయంలో విడుదలయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది ఉబ్బుతుందా అనేది ఆన్సర్. ఇవి ఆప్షన్స్ మనకి. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ ఉన్న వాటిలో బేకింగ్ ప్రక్రియలో వేడి చర్య. సో బ్రెడ్ ని తయారు చేసేటప్పుడు మనకి బేకింగ్ అనేది చేస్తాం, ఆ బేకింగ్ లో వేడి చర్య అనేది మనం ఎక్కడ చేయమండి. సో ఇది రాంగ్ వన్. నెక్స్ట్ క్యాపిలరీ యాక్షన్ ఆఫ్ వాటర్ అనేది కాదు. అలాగే అక్కడ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అని అంటున్నారు. సో అది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఫర్మెంటేషన్ కిణ్వ ప్రక్రియ అనేది జరుగుతుంది కదా, సో ఆ టైంలో మనకి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దాని వల్ల అది మనకి ఉబ్బుతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ వన్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఇథనాల్ కాజెస్ డ్యామేజ్ టు ద. ఇథనాల్ యొక్క అధిక వినియోగం డాష్ దెబ్బతింటుంది. ఇథనాల్ అంటే ఇక్కడ మనకి ఏం లేదు ఆల్కహాల్ అంటాము, ఇథైల్ ఆల్కహాల్ నే ఇథనాల్ అని కూడా అంటారు. ఓకే. సో అది మనం ఎక్సెసివ్ గా అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేది ఆప్షన్స్ ఏంటి కిడ్నీస్, లంగ్స్, హార్ట్, లివర్. సో ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందండి ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది మనకి లివర్, కాలేయం. రైట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అన్ యాంటీపైరెటిక్ ఈజ్ ఎ డ్రగ్ దట్. యాంటీపైరెటిక్ ఔషధం అనేది ఆప్షన్స్ ఏంటి ఇట్స్ లోయెస్ట్ బాడీ టెంపరేచర్, ఇట్ కిల్స్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ రైజెస్ బాడీ టెంపరేచర్. అలాగే ఇట్ యూజ్డ్ ఇన్ వైరల్ అటాక్స్, వైరల్ దాడుల్లో ఉపయోగిస్తారు. సో యాంటీపైరెటిక్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారండి ఇది ఒక టైప్ ఆఫ్ డ్రగ్ అన్నమాట యాంటీపైరెటిక్ డ్రగ్ అనేది. సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్ డౌన్ బాడీ టెంపరేచర్ అన్నమాట, అంటే లోయర్స్ ద బాడీ టెంపరేచర్, శరీర ఉష్ణోగ్రతని ఇది తగ్గిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో పైరో అంటే ఏంటి అంటే మనకి మీనింగ్ టెంపరేచర్ అని అనమాట. ఓకే. సో యాంటీపైరెటిక్ అంటే ఇట్ లోయర్స్ బాడీ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవేవి మనకి ఏ మెడిసిన్స్ వేడిని తగ్గిస్తాయి అంటే మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ముందుగా పారాసెటమాల్ అనేది యూజ్ చేస్తాం, దానివల్ల ఏమవుతుంది మన బాడీలో ఉన్న టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది. రైట్. సో అదే విధంగా ఆస్పిరిన్ అనేది కూడా మనకి శరీర యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గిస్తుంది అనమాట. ఓకే. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ కీమోథెరపీ డీల్స్ విత్.
సో కీమోథెరపీ అనేది ఏంటి అని అంటున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ద యూజ్ ఆఫ్ కెమికల్స్ ఇన్ వార్ఫేర్ అంటే యుద్ధంలో రసాయనాల వాడకం, నెక్స్ట్ ద స్టడీ అండ్ యూజెస్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద క్యూర్ ఆఫ్ డిసీజెస్, సో వ్యాధుల నివారణలలో రసాయనాల అధ్యయనం మరియు ఉపయోగాలు, అండ్ ద యూజ్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ ఆహార పరిశ్రమల్లో యూజ్ చేసే రసాయనాల వాడకం. సో కీమోథెరపీ ఏంటి అంటే ఇది ఒక అధ్యయనం అంటామండి. ఓకే, సో వ్యాధుల నివారణలలో అధ్యయనం అన్నమాట ఇది. ద స్టడీ అండ్ యూజెస్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద క్యూర్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. ఓకే, సో వ్యాధుల యొక్క నివారణలో చేసేటటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అంటే కీమోథెరపీ అంటారు. అఫ్ కోర్స్ ఇది క్యాన్సర్లో కూడా మనకి కీమోథెరపీ వస్తుంది. క్యాన్సర్ని నయం చేయడానికి ఏ టెక్నిక్ వాడతారు అన్నా కానీ కీమోథెరపీయే చేస్తారు. సో మామూలుగా కీమోథెరపీ అంటే ఏంటి అంటే ఇట్ క్యూర్స్ ఆఫ్ డిసీజెస్, ద స్టడీ అండ్ యూజెస్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద క్యూర్ ఆఫ్ డిసీజెస్. అంటే ఎలాంటి డిసీజెస్ వచ్చినా కానీ దానికి యూజ్ చేసేటటువంటి కెమికల్స్ ఏంటివి, అలాగే దాన్ని ఏ విధంగా నయం చేయొచ్చు, వీటన్నిటిని కలిపి ఏమంటారు అంటే కీమోథెరపీ అంటారు. నెక్స్ట్ 219 క్వశ్చన్, కొలెస్ట్రాల్ ఈజ్ ఏ అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ ఏంటి, టైప్ ఆఫ్ క్లోరోఫిల్, డెరివేటివ్ ఆఫ్ క్లోరోఫార్మ్, ఫ్యాటీ ఆల్కహాల్ ఫౌండ్ ఇన్ యానిమల్ ఫ్యాట్స్, క్రోమియం సాల్ట్. సో ఇక్కడ క్రోమియం ఉప్పు అంటాం దాన్ని. సో కొలెస్ట్రాల్ అంటే ఏంటి అంటే మనకి, సో ఇది మెయిన్ గా మనకి ప్లాంట్స్ లో ఉంటుంది, అలాగే యానిమల్స్ లో కూడా ఉంటుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ఫ్యాటీ ఆల్కహాల్ అన్నమాట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ యానిమల్ ఫ్యాట్స్. ఓకే, సో హ్యూమన్ లో కూడా ఉంటుంది మనకి కొలెస్ట్రాల్ అనేది, బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చూసుకుంటే ఏది అంటే ఫ్యాటీ ఆల్కహాల్ ఫౌండ్ ఇన్ యానిమల్ ఫ్యాట్స్. సో టైప్స్ ఆఫ్ క్లోరోఫిల్ అన్నాడు, క్లోరోఫిల్ రకం అంటున్నారు. కొలెస్ట్రాల్ అనేది క్లోరోఫిల్ రకం కానే కాదండి. ఓకే, సో అలాగే క్లోరోఫామ్ యొక్క ఉత్పన్నం అంటున్నారు, సో అది కూడా కాదు. అలాగే ఇట్ ఈస్ ఏ క్రోమియం సాల్ట్ అని కూడా అంటున్నారు, అదైతే అస్సలు కాదండి. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇట్ ఈస్ ఏ యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వుల్లో కనిపించే ఒక కొవ్వు అన్నమాట ఇది కొలెస్ట్రాల్ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, the state of matter that takes the shape of the vessel in which it is stored is called. So నిల్వ చేసిన పదార్థం యొక్క ఆకారాన్ని తీసుకునే పదార్థ స్థితిని ఏమంటారు అని అడుగుతున్నారు. ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ పదార్థ స్థితిని, ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, గమ్మీ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సాలిడ్, ద్రవం, గ్యాస్, ఘన పదార్థం. ఓకే, సో ఇక్కడ గ్యాస్ అంటే వాయు అని అర్థం అండి, గ్యాస్ కాదు, వాయు పదార్థం. సో మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే మనకి ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, సాలిడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి అంటే ఘన పదార్థాలు, వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు, లైక్ నెక్స్ట్ గ్యాసెస్, రైట్. సో ఈ మూడు పదార్థాల్లో మనకి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ని ఎలా స్టోర్ చేస్తున్నాం మనము. సో సాలిడ్స్ అంటే మామూలుగా ఎక్కడ ఉన్నా కానీ అవి ఉండిపోతున్నాయి, రైట్. బట్ లిక్విడ్స్ ఏంటి, మనం ఏదైనా ఒక, అది వాటర్ లాగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఒక వెజల్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ అండ్ ఎనీథింగ్ ఏదైనా ఒక దాంట్లో మనం దాన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. బట్ వాయువుల్ని కూడా ఒక పెద్ద లార్జ్ కంటైనర్స్ లో మనం వాటిని అండర్ ప్రెజర్ తోటి వాటిని స్టోర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏంటి క్వశ్చన్ అడుగుతున్నారు, ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ దట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద వెజల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఈస్ కాల్డ్ అని అంటున్నారు. సో ఎలాంటి పదార్థ స్థితిని మనం తీసుకుంటున్నాము, ఐ మీన్ ఎలాంటి పదార్థ స్థితిని ఏమంటారు అని అడుగుతున్నారు. అంటే సపోజ్ నిల్వ చేసే యొక్క పదార్థం ఏదైతే ఉందో, సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాసెస్ కానీ, అయితే ఆ పదార్థం యొక్క ఆకారాన్ని తీసుకునే పదార్థ స్థితిని ఏమంటారు అని అడుగుతున్నారు. సో జనరల్ గా మనం షేప్ ఆఫ్ ద వెసల్ అంటే వెసల్స్ లో ఏం స్టోర్ చేస్తాం, మెయిన్ గా లిక్విడ్స్ ని స్టోర్ చేస్తాం, రైట్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో మనం ఏదైతే వెజల్ ని తీసుకుంటామో దానికి ఆ పదార్థం యొక్క షేప్ అనేది ఆ రూపంలో ఉంటుందన్నమాట. ఓకే, సో 220 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. 221 క్వశ్చన్, ఇనర్ట్ గ్యాసెస్ ఆర్. సో జడ వాయువులు అంటాం ఇనర్ట్ గ్యాసెస్ అంటే. సో ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటి మనకి, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్,
సో ఇవన్నీ ఏంటి మనకి జడ వాయువులు, రైట్. సో వీటి గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి, ఇట్ ఈస్ ఎ మిజిబుల్ విత్ వాటర్. నెక్స్ట్ కెమికల్లీ వెరీ యాక్టివ్, అంటే రసాయనికంగా చాలా రియాక్ట్ అయ్యేటటువంటి మెటల్స్. నెక్స్ట్ దీస్ ఆర్ ద స్టేబుల్ మెటల్స్. నెక్స్ట్ కెమికల్లీ అన్రియాక్టివ్, అంటే కెమికల్ గా రసాయనికంగా క్రియారహితంగా ఉండేటివి. సో ఇనర్ట్ గ్యాసెస్ ఏంటి మనకి, ఈ జినాను, క్రిప్టాను, రెడాను ఇవన్నీ కూడాను మనకి ఏంటివి, జడ వాయువులు అంటాము. సో ఇవి మనకి 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం ఈ ఇనర్ట్ గ్యాసెస్ అన్నీ కూడా, రైట్. సో ఇవి ఎటువంటి రసాయన చర్యల్లో కూడా పాల్గొనవు అన్నమాట, రైట్. సో అందుకనే వీటిని నోబెల్ గ్యాసెస్ అంటాము. ఓకే, సో ఇవి ఎలాంటి వాటిలో పాల్గొనవు కాబట్టి ఇవి స్టేబుల్ గా ఉంటాయి. సో జనరల్ గా ఏదైనా మెటల్ లైక్ సోడియం కానీ ఎనీథింగ్, క్లోరిన్ కానీ ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు మనం ఏంటి, ఇవన్నీ రియాక్టివ్ మెటల్స్, ఇవి వేటితో అయినా రియాక్ట్ అవుతాయి. కానీ ఇనర్ట్ గ్యాసెస్ ఏంటి, జినాను, రెడాను ఇవన్నీ వేటితోనూ కూడా రియాక్ట్ అవ్వవు కదా. సో సోడియం ఏంటి, ఇక్కడ సోడియం ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాము. సో ఈ సోడియం ఏంటి, ఇది స్టేబుల్ అవ్వడానికి దీనికి ఇనర్ట్ గ్యాసెస్ యొక్క కాన్ఫిగరేషన్ వస్తే అది స్టేబుల్ అయిపోతుంది అంటాం. అంటే దాని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లో ఏముండాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, రైట్. సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి అదేంటి, అది స్టేబుల్ ఉన్నట్టు. సో ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్ అన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో దానికి స్టేబుల్ గా ఉంటాయండి. సో అవి వేటితోనూ రియాక్ట్ అవ్వవు, ఇవి స్థిరంగా ఉంటాయి. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇండిగో ఈజ్ యూజ్డ్ ఇన్ ద, ఇండిగో ఆప్షన్స్ ఏంటి మనకి, పర్ఫ్యూమరీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, డైయింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఆహార పరిశ్రమ, రంగు పరిశ్రమ, ఫార్మాస్యూటికల్ అంటే మెడికల్ పరిశ్రమ, పర్ఫ్యూమరీ పరిమళ పరిశ్రమ. సో ఇండిగో అనేది వేటిలో యూజ్ చేస్తాం మనం ఎక్కువగా, ఇండిగోస్ అన్ని కూడాను అంటే డైయింగ్ ఇండస్ట్రీ, రంగు పరిశ్రమల్లో. ఇప్పుడు మనకి అద్దుతుంటారు కదా, అద్దకపు రంగులు అంటారు. సో అలాంటి అద్దకపు అద్దకపు రంగులో రంగు వేసేటటువంటి పరిశ్రమల్లోనే మనం ఇండిగోని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎక్కడ యూజ్ చేస్తారు మనకి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, డైయింగ్ ఇండస్ట్రీస్ ఇస్ ద ఆన్సర్. సో అందులో ఇండిగో అనేది మనకి ఏంటి, న్యాచురల్ గా వచ్చేటటువంటి డై అన్నమాట. మనకి డైస్ లలో 2 రకాలు ఉన్నాయి, న్యాచురల్ అని, ఆర్టిఫిషియల్ అని. ఆర్టిఫిషియల్ అంటే మనం కెమికల్ గా తయారు చేసేటటువంటి, న్యాచురల్ గా అంటే మనకి ప్లాంట్స్ నుంచి వీటి నుంచి వచ్చే వాటిని మనం ఏమంటున్నాము అంటే న్యాచురల్ అంటాం. సో ఇండిగో అనేది మనకి ఇండిగో ప్లాంట్ నుంచి వస్తుంది అనమాట, రైట్. సో అంతకు ముందు ప్లాంట్స్ నుంచి వచ్చేదే. సో ఇప్పుడు ఇండిగోని కూడా మామూలుగా ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేస్తున్నారు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 223, డీనేచర్డ్ ఆల్కహాల్ అంటాము. డీనేచర్డ్ ఆల్కహాల్ అనేది ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏమున్నాయి, ఇట్ ఈస్ వెరీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్, అంటే ఆల్కహాల్ యొక్క చాలా స్వచ్ఛమైన రూపము. నెక్స్ట్ వన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ యాజ్ ఇట్ కంటైన్స్ పాయిజనస్ సబ్స్టెన్స్, విషపూరిత పదార్థాలను కలిగి ఉన్నందున ఇది త్రాగడానికి అనర్హమైనది, రైట్. సో నెక్స్ట్ కంటైన్స్ కలర్డ్ ఇంప్యూరిటీస్, రంగు మలినాల్ని ఇది కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఇట్ ఈస్ స్వీట్ టు టేస్ట్, రుచికి తీపిగా ఉంటుంది అని ఇక్కడ రాసుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, డీనేచర్డ్ ఆల్కహాల్ అంటే ఏంటి అసలు, ఇట్ ఈస్ ఏ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ అండి, బికాస్ ఇట్ కంటైన్స్ పాయిజనస్ సబ్స్టెన్సెస్. దాంట్లో అది మనకి విషపూరిత పదార్థం అనేది ఉంటుంది. సో అది మనకి తాగడానికి పనికిరాదు డీనేచర్డ్ ఆల్కహాల్లో. ఎందుకు అంటే ఇందులో మనకి మిథైల్ ఆల్కహాల్, పిరిడిన్, ఎసిటోన్, స్పిరిట్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. సో ఇది మనకి తాగడానికి పనికిరాదు. సో దీంట్లో అన్ని కూడా విషపూరిత పదార్థాలు అనేవి ఎక్కువగా కలిపి ఉంటాయి. సో అందుకని దీన్ని డీనేచర్డ్ ఆల్కహాల్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డీనేచర్డ్ ఆల్కహాల్, సహజ గుణాన్ని మద్యం కాదు, ఇది వచ్చేసి డీనేచర్డ్ ఆల్కహాల్ అంటారు, లేదా అసహజ ఆల్కహాల్ అని కూడా అంటారు, రైట్.
So option B is the correct one. Next 224th question. The point at which the solid, liquid and gaseous forms of a substance coexist is called its. సో ఒక పదార్థం యొక్క ఘన, ద్రవ మరియు వాయు రూపాలు సహజీవనం చేసే బిందువుని ఏమంటారు అని అంటున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, ట్రిపుల్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్. అంటే మరిగే స్థానం, ద్రవీభవన స్థానం, ట్రిపుల్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అంటే గడ్డ కట్టే స్థానం. ఈ మూడు పదార్థాలు కలిసి ఉండేటటువంటి పాయింట్ ఏంటి మనకి అంటే ఆప్షన్ సి ట్రిపుల్ పాయింట్ అంటాం. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి మరిగే స్థానం అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ అయిపోతుంది, రైట్. సో అదే విధంగా లిక్విడ్ నుంచి గ్యాస్ అయిపోతుంది. సో వీటన్నిటిలో మళ్ళీ లిక్విడ్ నుంచి సాలిడ్ అవడాన్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాము. సో ద్రవీభవన స్థానం అంటే కరిగిపోయే స్థానం. సో సాలిడ్ నుంచి లిక్విడ్ అవడాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. సో లిక్విడ్ నుంచి మళ్ళీ గ్యాసియస్ ఫామ్ లోకి వెళ్ళడాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ ఫార్మ్స్ లో ఉండేటటువంటి ఒక పాయింట్ ఏది అంటే ట్రిపుల్ పాయింట్ అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ యాంటీబాడీస్ ఈజ్ ఇన్ ద నేమ్ గివెన్ టు. ప్రతిరోధకాలు దేనికి ఇచ్చినటువంటి పేరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, పాయిజనస్ సబ్స్టెన్సెస్ అంటే విష పదార్థాలు, వైరసెస్ దట్ కాజ్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ ఇన్ ద బ్లడ్ దట్ ఇన్హిబిట్ ఆర్ డెస్ట్రాయ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అటాక్. హానికరమైన బ్యాక్టీరియా దాడిని నిరోధించే లేదా నాశనం చేసే రక్తంలో ఏర్పడినటువంటి పదార్థాలు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఏంటి మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంటున్నారు. ఇది యాంటీబాడీస్ అంటే ఏంటి మనకి ప్రతి దేహకాలు ఆర్ ప్రతిరోధకాలు అంటాం కదా. సో ఇది బ్యాక్టీరియా అనేది కాదు, రైట్. సో అలాగే ఇది పాయిజనస్ సబ్స్టెన్స్ కూడా కాదు, అండ్ ఇట్ వైరసెస్ దట్ కాజ్ ఇన్ఫెక్షన్. సో ఇది అసలు వైరస్ కూడా కాదనమాట. ఇవి ప్రతిరోధకాలు. అంటే ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి. సో ఇవేంటివి హానికరమైన బ్యాక్టీరియా దాడిని నిరోధించే లేదా నాశనం చేసే రక్తంలో ఏర్పడినటువంటి పదార్థాలు అన్నమాట. ఇవి యాంటీబాడీస్ అంటాం, రైట్. సో యాంటీబాడీస్ అంటే మన బ్లడ్ లో ఉండేటటువంటి ఒక పదార్థం అన్నమాట. ఆ పదార్థాలు ఏంటివి మన బ్లడ్ లో ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ ఏదైనా వచ్చిందనుకోండి, వాటిని నిరోధించే వాటిని ఏమంటారు అంటే యాంటీబాడీస్ అంటారు. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, a medical substance given against the intake of poison or to prevent a disease from having an effect is known as an. ఓకే, సో ఇక్కడ ఏంటి పాయిజన్ తీసుకోవడానికి వ్యతిరేకంగా లేదా ఒక వ్యాధి ప్రభావం రాకుండా నిరోధించడానికి ఇచ్చే వైద్యాన్ని ఏమంటారు. ఆప్షన్స్ ఏంటి యాంటీబాడీ, యాంటీజన్, యాంటీడోట్, యాంటీబయోటిక్. సో కరెక్ట్ వన్ ఏంటి, సో యాంటీబాడీ అంటే ఇప్పుడే చూసాము, యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలు ప్రతిదేహకాలు అంటాం. అంటే అవి మన బ్లడ్ లో ఏర్పడే వాటిని నివారిస్తుంది అనమాట, బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ యాంటీజెన్స్ అనేవి వేరు. ఓకే, సో నెక్స్ట్ యాంటీడోట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీబయోటిక్స్ అంటే ఏంటి, ఇవి సూక్ష్మ జీవుల్ని పెంచకుండా నిరోధిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ వన్ ఏంటి మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. యాంటీడోట్స్ అంటే ఒక విరుగుడు పదార్థం అంటాం యాంటీడోట్ అంటే. ఓకే, సో ఒక మెడికల్ గా యాంటీడోట్స్ ఇస్తారు ఏదైనా ఒక డిసీజ్ కనుక వస్తే. సో దాన్ని మనం ఏమంటున్నాము అంటే యాంటీడోట్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ హిమోగ్లోబిన్ అనేది ఆప్షన్స్ ఏంటి మనకి ద కలరింగ్ మ్యాటర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల ఆకుల యొక్క రంగుల పదార్థం. నెక్స్ట్ ద కలరింగ్ మ్యాటర్ ఆఫ్ బ్లడ్, సో రక్తం యొక్క రంగు పదార్థం. ఏ కాంపౌండ్ ప్రెసెంట్ ఇన్ మిల్క్, పాలల్లో ఉండేటటువంటి పదార్థం. కాంపౌండ్ దట్ ట్రాన్స్మిట్స్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్,
సో మెదడుకి సంకేతాలను ప్రసారం చేసేటటువంటి ఒక కాంపౌండ్ అంటే ఒక సమ్మేళనము అని అంటున్నారు. సో వీటిలో ఏది మనకి హిమోగ్లోబిన్? సో హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? మనకి బ్లడ్ లోనే ఉంటుంది. ఎందుకు అంటే సో మన రక్తం అనేది రెడ్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్ అన్నమాట. సో హిమోగ్లోబిన్ ఉండడం వల్లే మనకి రెడ్ కలర్ లో ఉంటుంది. సో రక్తం యొక్క రంగు పదార్థం ఇది. ఓకే, సో నెక్స్ట్ వన్, రైబోఫ్లేవిన్ ఈజ్. ఆప్షన్స్ ఏంటి మనకి? ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి ప్లాంట్, ఆప్షన్ సి యాంటీబయాటిక్, ఆప్షన్ డి కలరింగ్ సబ్స్టెన్స్. ఓకే, అంటే ఒక రంగు పదార్థం అని చెప్పి అర్థం. సో వీటిలో మనకి రైబోఫ్లేవిన్ అంటే ఏంటి? మనకి రైబోఫ్లేవిన్ అంటే ఒక విటమిన్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ ఏ విటమిన్. సో రైబోఫ్లోవిన్ అనేది ఒక విటమిన్ అన్నాం. అయితే ఇది ఏ విటమిన్ అంటే మనకి విటమిన్ బి2. విటమిన్ బి2ని ఏమంటున్నారు? రైబోఫ్లావిన్ అంటున్నారు. ఓకే, సో ఇది యాంటీగ్లోసిటిస్ విటమిన్, అల్లో విటమిన్ అని కూడా అంటారు. సో దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే నాలుకపై పూత, రైట్? సో అంటే నోటి యొక్క మూలాలు చూసుకుంటే అవి పగిలిపోవడం, ఇలాంటివన్నీ రైబోఫ్లేవిన్ తక్కువైతే వచ్చేటటువంటి డిసీజెస్ అన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఆవు పాలు లైట్ ఎల్లో కలర్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ బి2, విటమిన్ బి2 వల్ల ఆవు పాలు అనేది లైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి, కొంచెం లైట్ గా లేత పసుపు రంగులో ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే ఈ రైబోఫ్లోవిన్ ఉండడం వల్ల. ఓకే, సో ఇట్ ఈస్ ఏ విటమిన్. నెక్స్ట్ వన్, ద సబ్స్టెన్స్ దట్ కాజెస్ ద వర్స్ట్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్. వాయు కాలుష్యానికి కారణమయ్యేటటువంటి మెయిన్ పదార్థం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో? ఆప్షన్ ఏ స్మోక్, ఆప్షన్ బి సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్. సో స్మోక్ అంటే ఏంటి? మనకి ఒక పొగ, రైట్? సో పొగ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుందా? లేకపోతే సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. మెయిన్ గా వాయు కాలుష్యానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పదార్థం ఏంటిది అంటే ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్ అన్నమాట. ఓకే, సో గాల్లో మనకి కార్బన్ మోనాక్సైడ్ కనుక ఉంటే ఖచ్చితంగా అది మనకి ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల మనకి మనం శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఈ కార్బన్ మోనాక్సైడ్ కనుక ఎక్కువగా అయిపోతే. ఓకే, సో నెక్స్ట్ వన్, 230 క్వశ్చన్, బెకలైట్ ఈజ్ ఒబ్టైన్డ్ ఫ్రమ్. సో బెకలైట్ అనేది దేని నుండి వస్తుంది? సో ఆప్షన్ ఏ ఏంటి మనకి? ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్, ఆప్షన్ బి ఫినాల్ అండ్ ఫార్మిక్ యాసిడ్, ఆప్షన్ సి ఇథిలీన్ అండ్ ఎసిటాల్డిహైడ్, ఆప్షన్ డి ఎడిపిక్ యాసిడ్ అండ్ కాప్రోలాక్టా. సో బెకలైట్ అనేది దేని నుంచి వస్తుంది మనకి అంటే సో బెకలైట్ అనేది మనకి హీట్ చేస్తారనమాట. వేటిని అంటే ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్ ఈ రెండింటిని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఈ ఫినాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ ఇవి రెండింటిని హీట్ చేయడం వల్ల మనకి ఈ బెకలైట్ అనేది ఉత్పన్నమవుతుంది. ఓకే, సో ఈ బెకలైట్ అనే దాన్ని దేనికి తయారు చేస్తున్నారు అంటే మెయిన్ గా రేడియోస్ కి, అలాగే టెలివిజన్, బకెట్స్, సో వీటన్నిటిలో కూడా ఈ బెకలైట్ పదార్థాన్ని యూజ్ చేస్తున్నారండి. ఓకే, సో ఇక్కడ మనకి 230th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్ ఈ రెండిటి వల్ల మనకి బెకలైట్ అనేది ఉత్పన్నం అవుతుంది. 231 క్వశ్చన్, 231వ క్వశ్చన్ అండి. ద నేషనల్ కెమికల్ లాబొరేటరీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. సో నేషనల్ కెమికల్ లాబొరేటరీ అనేది మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి న్యూఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై. సో మనకి ఎక్కడ ఉందండి ఈ నేషనల్ కెమికల్ లాబొరేటరీ అనేది? సో ఇది మనకి పూణేలో ఉంది అనమాట. ఓకే, సో పూణే అనేది ఎక్కడుంది? మనకి మహారాష్ట్రలో ఉంది, రైట్? సో పూణేలో ఉంది నేషనల్ కెమికల్ లాబొరేటరీ అనేది. ఈ నేషనల్ కెమికల్ లాబొరేటరీ అనేది 1950లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ గా ఈ లాబొరేటరీలో ఏం జరుగుతాయంటే నేమ్ లోనే ఉంది కెమికల్ కి సంబంధించింది. సో కెమికల్ రీసెర్చెస్, ఓకే, సో రసాయనికంగా ఉన్నటువంటి ఏవైనా రీసెర్చ్లు చేయాలంటే మనకి ఈ లాబొరేటరీలోనే చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే సిఎస్ఐఆర్. సో వీళ్ళు దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య రీసెంట్ గా 2019లో అన్నమాట
ఈ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో వర్క్ చేసేటువంటి రీసెర్చర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ అనేది రావడం జరిగిందనమాట. ఎప్పుడు అది 2019లో. ఓకే, సో ఈ అవార్డుకి సంబంధించి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ యొక్క రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అవార్డు వచ్చింది. ఓకే, సో ఇది మనకి, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 232 క్వశ్చన్, పెట్రోలియం ఈజ్ ఫౌండ్ ఇన్. సో పెట్రోలియం అనేది ఇక్కడ ఉన్నటువంటి వేటిల్లో కనుగొనబడింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఇగ్నియస్ రాక్స్, నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్, ఆ తర్వాత మెటామార్ఫిక్ రాక్స్, మార్షీ ల్యాండ్. సో మెటామార్ఫిక్ రాక్స్ అంటే మనకి ఏంటివో రూపాంతర శిలలు, మార్షీ ల్యాండ్ అంటే చిత్తడి భూములు, అలాగే సెడిమెంటరీ రాక్స్ అంటే అవక్షేప శిలలు అన్నమాట, అవక్షేప శిలలు అంటారు. అలాగే ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు, జ్వలించే రాళ్ళు కాదు, అగ్నిశిలలు అంటాము. దాని క్యారెక్టర్ వచ్చేసి మనకి జ్వలిస్తుంది, బట్ మామూలుగా పేరు వచ్చేసి ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు అంటాం. ఓకే, సో వీటిని చూద్దాం. సో పెట్రోలియం అనేది వీటిల్లో ఏ రాక్స్ నుంచి వచ్చింది మనకి మెయిన్ గా అంటే సెడిమెంటరీ రాక్స్, రైట్. సో అవక్షేప శిల. ఓకే, సో అవక్షేప శిలలు అంటే ఏంటి, ఇవి మెయిన్ గా దీని నుంచే మనకి శాండ్ స్టోను, లైమ్ స్టోను అంటే సున్నప్రాయి అంటాం కదా, సున్నప్రాయి, శాండ్ స్టోను, సో ఇవి వీటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో ఇవి మెత్తగా ఉంటాయి ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి. అలాగే ఇవి మెయిన్ గా శిలాజాలు ఏర్పడడానికి అనువైనటువంటి రాక్స్ అన్నమాట. సో మనకి పెట్రోలియం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పెట్రోలియం అనేది క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది, రైట్. సో క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి అంటే, ఆల్రెడీ మనకి మీరు ప్రీవియస్ గా కెమిస్ట్రీ క్లాసెస్ కనుక చూసుంటే మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయండి, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అని చెప్పి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయి. సో వాటిలో నేను పెట్రోలియము వీటి గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో ఆ క్లాసెస్ వినండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి సెడిమెంటరీ రాక్స్ నుంచి మనకి పెట్రోలియం అనేది కనుగొంటుందని ఐ మీన్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవి మెయిన్ గా సెడిమెంటరీ రాక్స్ లో ఏముంటాయి, శాండ్ స్టోను, లైమ్ స్టోను, రైట్. సో అలాగే షేల్ అని చెప్పి, సిల్ట్ అని చెప్పి, సో ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి అన్నమాట, వీటి నుంచే వస్తాయి, రైట్. సో నెక్స్ట్ వన్ కంటే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా మనకి, ఇగ్నియస్ రాక్స్ అంటే ఏమన్నాము మనము, అగ్నిశిలలు అన్నాము, రైట్. సో అగ్ని పర్వత ప్రక్రియ వల్ల మనకి భూమి మీద ఏర్పడినటువంటి శిలలు అన్నమాట ఈ అగ్నిశిలలు అనేవి. ఓకే, సో వీటి నుంచే మనకి మ్యాగ్మా, లావా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇగ్నియస్ రాక్స్ నుంచి. అండ్ నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్స్ అంటే రూపాంతర శిలలు అంటాం, రైట్. సో రూపాంతర శిలలు అంటే ఒక శిల అనేది ఇంకో లాగా మారిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అగ్నిశిల ఆర్ అవక్షేప శిల అంటే ఇగ్నియస్ రాక్స్ అలాగే సెడిమెంటరీ రాక్స్ ఈ రెండు మారిపోయి ఇంకొక మెటామార్ఫిక్ రాక్ లాగా తయారవుతుంది. సో దాన్ని మనం మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. సపోజ్ గ్రానైట్ ఉంది, రైట్. సో గ్రానైట్ ఉంది, సో ఇది ఒక శిల. సో ఈ శిల ఏంటి, అది రూపాంతరం చెంది ఏమవుతుంది మనకి నీస్, షిఫ్ట్ ఇలాంటి శిలలు అనేవి ఏర్పడుతున్నాయి. అలాగే సున్నపు రాయి, లైమ్ స్టోన్ ఉంది, శాండ్ స్టోన్ ఉంది, ఇసుక రాయి, రైట్. ఇసుక రాయి అన్నమాట. ఈ ఇసుక రాయి అనేది రూపాంతరం చెంది ఏమొస్తుంది మనకి, క్వార్జ్, రైట్. సో క్వార్జ్ అనేది లభ్యమవుతుంది. అలాగే సున్నపు రాయి నుంచి మార్బుల్ రాయి, పాలరాయి అనేది వస్తుంది, అదేంటి మనకి మెటామార్ఫిక్ రాక్ అన్నమాట. సో ఈ విధంగా మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 233, ద డిసీజ్ బెరిబెరీ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. సో బెరిబెరీ అనే వ్యాధి అనేది ఏ లోపం వల్ల, బెరిబెరీ అనే వ్యాధి లోపం వల్ల ఏం వస్తుంది. సో క్వశ్చన్ ఏంటి మనకి, ద డిసీజ్ బెరిబెరీ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. బెరిబెరీ అనే వ్యాధి అనేది ఏ లోపం వల్ల వస్తుంది అంటే ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడుగుతున్నారు, ఆర్ ఎనీ అదర్ థింగ్. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, విటమిన్ బి, హార్మోన్స్, అయోడిన్, ఐరన్. సో ఆన్సర్ ఏంటి మనకి, విటమిన్ బి ఇస్ ద ఆన్సర్ అండి. సో విటమిన్ బి లోపం వల్ల మనకి ఈ బెరిబెరీ వ్యాధి అనేది వస్తుంది అనమాట.
రైట్. సో అలాగే మనకి అయోడిన్ లోపం వల్ల వేరే వస్తుంది, అలాగే ఐరన్ లోపం వల్ల ఇంకోటి వస్తుంది. సో హార్మోన్స్ లోపం వల్ల కూడా ఇంకో వ్యాధి వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్ గా బెరీ అనేది విటమిన్ బి లోపం వల్ల వస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్వెట్ కంటైన్స్. సో స్వెట్ అంటే చెమట అంటాము. సో చెమటలో ఉన్నటువంటి ఏంటివి ఆప్షన్స్ ఏమున్నాయి? ప్యూర్ వాటర్, నెక్స్ట్ వాటర్, సాల్ట్, వేస్ట్ మ్యాటర్, ఫాస్ఫోరిక్ యాసిడ్, కాల్షియం ఫాస్ఫేట్ అండ్ వాటర్. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే స్వెట్ చూస్తే మనకి ఎలా ఉంటుంది, వాటర్ గా ఉంటుంది, అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్ తో కలిగి ఉంటుంది. అండ్ ఆ స్వెట్ అనేది ఏంటి, మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం అంతా కూడా మనకి స్వెట్ రూపంలో వస్తుంటది అనమాట. రైట్. సో ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో స్వెట్ లో మెయిన్ గా వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రోలైట్స్ లో ఏముంటాయి? సోడియం అండ్ క్లోరైడ్. రైట్. సో ఇవి స్వెట్ లో ఉన్నటువంటివి. నెక్స్ట్ వన్, ద డ్రగ్ అగైనెస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇస్ ఈజ్. అంటువ్యాధులకు ఉన్నటువంటి ఒక ఔషధం పేరు చెప్పమంటున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? సల్ఫా థయోజోల్, ఇన్సులిన్, ఆస్పిరిన్, రెసెర్పిన్. ఓకే. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నమాట. అంటే అంటువ్యాధి అంటాం. అంటువ్యాధులకు సంబంధించి ఏ డ్రగ్ యూజ్ చేస్తారు అంటే సల్ఫా థయోజోల్. అంటే ఇట్స్ యాక్ట్ యాజ్ ఏ సల్ఫా డ్రగ్ అన్నమాట. సో సల్ఫా డ్రగ్ అనేది ఏం చేస్తుంది మనకి? అంటువ్యాధులు ఉన్నటువంటి ఔషధాలకి ఈ సల్ఫా డ్రగ్ ఉన్నటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? సల్ఫా థయోజోల్ ఇస్ ద ఆన్సర్. సో ఇన్సులిన్ అనేది మెయిన్ గా డయాబెటీస్ వాళ్ళకి ఇస్తారు, అండ్ అది అంటువ్యాధి కాదు. అండ్ నెక్స్ట్ ఆస్పిరిన్ అనేది ఏదైనా పెయిన్ ని తగ్గించడానికి ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇవి మనకి దీని గురించి, డ్రగ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్, ద పెయిర్ ఆఫ్ బేసెస్ ఇన్ న్యాచురల్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇస్ విచ్ ఈస్ హెల్డ్ బై హైడ్రోజన్ బాండ్స్ ఈజ్. సో హైడ్రోజన్ బంధాలచే ఉంచబడినటువంటి సహజ న్యూక్లియిక్ ఆమ్లాలలో ఉన్నటువంటి స్థావరాల జత ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది క్వశ్చన్ అనేది మనకి డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ మనకి మీ అందరికీ డిఎన్ఏ గురించి తెలిసే ఉంటుంది. రైట్. సో డిఎన్ఏలో చూసుకుంటే మనకి ఎడినిన్, థైమిన్, ఈ పేర్లు వినే ఉంటారు. రైట్. సో ఎడినిన్, థైమిన్ అనేది ఎప్పుడు కూడా పెయిర్ గానే ఉంటుంది అనమాట. ఎడినిన్ ఉంటే అక్కడ ఖచ్చితంగా థైమిన్ అనేటటువంటి పెయిర్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ థైమినే అయి ఉండాలి ఎడినైన్ అనేది న్యూక్లియిక్ యాసిడ్ అనేది. ఓకే. సో అదే విధంగా ఎడినిన్, థైమిన్ తో పాటు గ్వైనిన్, నెక్స్ట్ సిటోజైన్ అంటాం, సైటోజైన్ అంటాం. సో ఈ రెండు పేరుగా ఉంటాయి, ఏటి జీసి. ఓకే. సో ఎడినైన్ ఎప్పుడు కూడా థైమిన్ తోటి పేరుగా ఉంటుంది, గైనిన్ ఎప్పుడు కూడా సైటోజిన్ తో పేరుగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి? ద పెయిర్ ఆఫ్ బేసెస్ ఇన్ న్యాచురల్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యాచురల్ న్యూక్లిక్ యాసిడ్ ఇదేంటి? డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ కదా డిఎన్ఏ అంటే. సో విచ్ ఈస్ హెల్డ్ బై హైడ్రోజన్ బాండ్స్. ఇక్కడ వీటి మధ్య ఏముంటుంది అంటే మనకి హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయన్నమాట, ఈ ఏటి మధ్యలో కానీ జీసి మధ్యలో కానీ. రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ ఏంటి? గైనిన్ అండ్ సైటోజిన్, గ్వైనిన్ అండ్ థైమిన్, ఎడినైన్ అండ్ థైమిన్, యురాసిల్ అండ్ థైమిన్. సో ఎప్పుడు జీసీ అనేది బంధంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఏటి అనేది బంధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి? వేటి మధ్య హైడ్రోజన్ బాండ్ ఉంటుంది అని అడుగుతున్నారు ఈ పెయిర్ ఆఫ్ బేసెస్ లో. యాక్చువల్ గా థైమిన్ 2 హైడ్రోజన్ బాండ్స్ విత్ థైమిన్ ఇన్ డిఎన్ఏ. సో డిఎన్ఏలో 2 థైమిన్ల మధ్య మనకి ఈ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. అలాగే 2 హైడ్రోజన్ బాండ్స్ అనేవి యురాసిల్ అండ్ ఆర్ఎన్ఏ మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ 3 హైడ్రోజన్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ గైనిన్ అండ్ సైనిన్. ఈ గైనిన్ అండ్ సైమిన్ మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయండి. ఓకే. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ బాండ్స్ ఉన్నటువంటిది ఏంటిది అంటే ఎడినన్ అండ్ థైమిన్. ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో ఎడినన్ అండ్ థైమిన్ ఎప్పుడు కూడా దీస్ ఆర్ బేస్ పైర్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్, అల్యూజల్ టాబ్లెట్స్ యూజ్డ్ టు రెడ్యూస్ ఎసిడిటీ కంటైన్. ఆమ్లతను తగ్గించడానికి ఉపయోగించేటటువంటి అల్యూజల్ మాత్రలు ఏం కలిగి ఉంటాయి అని అడుగుతున్నారు.
ఆప్షన్స్ ఏంటి మనకి సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో అల్యూమినియం టాబ్లెట్స్ లో మెయిన్ గా చెప్పాలి అంటే ఇందులో 2 యాంటాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటివి? యాంటాసిడ్స్ 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, ఇంకోటి మెగ్నీషియం మాత్రమే ఉంటుంది. ఓకే, అల్యూమినియం హైడ్రాక్సైడ్ మరియు మెగ్నీషియం ఈ రెండు 2 యాంటాసిడ్స్ అనేవి అల్యూజల్ టాబ్లెట్స్ లో ఉంటాయి. సో అసిడిటీని రెడ్యూస్ చేయడానికి ఈ టాబ్లెట్స్ వాడతారు. సో అయితే ఇక్కడ మనకి ఏముంటాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఏమున్నాయి మనకి? సోడియం కార్బోనేట్, సో దీంట్లో ఉండదు. సో సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఉండదు, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది, అండ్ ఇంకోటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఓన్లీ మెగ్నీషియం ఉంది అని చెప్పాను కానీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది అని చెప్పలేదు. సో ఉండేది ఏంటి మనకి? అది అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 239, the method that cannot be used for removing permanent hardness of water is. సో నీటి యొక్క శాశ్వత కాఠిన్యతని రిమూవ్ చేయడానికి ఉపయోగించలేనటువంటి పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి మనకి? యాడింగ్ సోడియం కార్బోనేట్, నెక్స్ట్ డిస్టిలేషన్, యాడింగ్ కాస్టిక్ సోడా, నెక్స్ట్ బాయిలింగ్. సో ఇక్కడ మనకి పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కి అంటే వాటర్ కి శాశ్వత కాఠిన్యతను తొలగించడం కోసం అన్నమాట. తొలగించడం కోసం మనం సోడియం కార్బోనేట్ ని యూజ్ చేస్తాము, కాస్టిక్ సోడాని యూజ్ చేస్తాము, అలాగే డిస్టిలేషన్ పద్ధతిని కూడా యూజ్ చేస్తాము. కానీ యూజ్ చేయలేని పద్ధతి ఏంటి? ఓన్లీ బాయిలింగ్ పద్ధతి అన్నమాట. ఉడకబెట్టడం అంటే బాయిల్ చేయడం అనేది ఇక్కడ దానివల్ల ఏమి నీటికి ఉన్నటువంటి హార్డ్నెస్ అనేది పోదన్నమాట, శాశ్వత కాఠిన్యం అనేది పోదు. రైట్, సో ఇది దీని గురించి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్ అండి. రైట్, సో నెక్స్ట్ 240th క్వశ్చన్, విటమిన్ సి ఈజ్. సో విటమిన్ సి అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్. సో విటమిన్ సి ఏంటి మనకి? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అస్కార్బిక్ యాసిడ్. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్ అండి. సో మీకు ఇంకా విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, డి, ఈ వీటి గురించి బాగా క్లియర్ గా తెలిసి ఉండాలి. సో ఆబ్వియస్లీ మీకు ఇవి తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే, సో విటమిన్ సి అంటే ఏంటి మనకి? అస్కార్బిక్ యాసిడ్. ఓకే, 241 క్వశ్చన్, ద కాంపౌండ్ యూజ్డ్ యాజ్ యాంటీఫ్రీజ్ సొల్యూషన్ ఈజ్. సో యాంటీఫ్రీజ్ గా ఉపయోగించేటటువంటి కాంపౌండ్ ఏంటి అంటే? యాంటీఫ్రీజ్ సొల్యూషన్ అంటే ఏమేం కాంపౌండ్స్ ఉంటాయి దీంట్లో? ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? వాటర్, ఇథైల్ ఆల్కహాల్, గ్లైకాల్, మిథనాల్. ఓకే, సో ఈ యాంటీఫ్రీజ్ సొల్యూషన్ చూసుకుంటే మనకి ఏమేమి ఉంటాయి ఈ యాంటీఫ్రీజ్ సొల్యూషన్ లో అంటే వాటర్, అలాగే ఇథిలీన్ గ్లైకాల్ ఆర్ ఇథిలీన్ గ్లైకాల్ కి బదులు ఇంకోటి ఏంటి? ప్రొపిలీన్ గ్లైకాల్. సో గ్లైకాల్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి యాంటీఫ్రీజ్ సొల్యూషన్ లో ఏమున్నది? గ్లైకాల్ ఉంది ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? గ్లైకాల్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ఇక్కడ వాటర్ కూడా ఉంది. సో నేను ఎందుకు వాటర్ ఆన్సర్ చేయట్లేదు అంటే, సో మనకి యాంటీఫ్రీజ్ సొల్యూషన్ లో ఖచ్చితంగా వాటర్ అనేది మాత్రం ఒక కాంపౌండ్ కాదు. సో గ్లైకాల్ ఇస్ ద కాంపౌండ్ అన్నమాట, మెయిన్ కాంపౌండ్. ఓకే, సో అది ఉంటేనే మనకి వాటర్ లో అది కలవడం వల్ల మనకి యాంటీఫ్రీజ్ సొల్యూషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ 242 క్వశ్చన్, ద యాసిడ్ ప్రెసెంట్ ఇన్ న్యూక్లియిక్ యాసిడ్ ఈజ్. సో న్యూక్లియిక్ యాసిడ్ లో ఉన్నటువంటి యాసిడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో సాధారణంగా మనకి న్యూక్లియిక్ యాసిడ్స్ అంటే ఏంటివి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబోన్యూక్లియిక్ యాసిడ్, రైబోన్యూక్లియిక్ యాసిడ్, ఈ రెండు కూడా న్యూక్లియిక్ యాసిడ్స్ అన్నమాట. అయితే దీంట్లో ఎలాంటి యాసిడ్ అనేది ఉంటుంది? సో యాక్చువల్ గా దీంట్లో షుగర్ కాంపోనెంట్ అనేది ఉంటుంది అనమాట. సో డిఎన్ఏలో చూసుకుంటే షుగర్ కాంపోనెంట్ వచ్చేసి డిఆక్సీ రైబోజ్ ఇస్ ద షుగర్ కాంపోనెంట్. అదే ఆర్ఎన్ఏలో వచ్చేసి రైబోజ్ ఇస్ ద షుగర్ కాంపోనెంట్. ఓకే, సో వీటిలో ఈ రెండింటిని ఏమంటున్నారు అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఈ రెండిట్లో ఉంటుందన్నమాట. ఓకే, సో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఈ న్యూక్లియిక్ యాసిడ్ లో ఉన్నటువంటి యాసిడ్ ఏంటి మనకి? ఫాస్ఫారిక్ యాసిడ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 243rd క్వశ్చన్, an example of cross linked polymer. సో మనకి పాలిమర్స్ కనుక మీకు కనుక తెలిస్తే
ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో దీని గురించి నేను ఆల్రెడీ కెమిస్ట్రీ క్లాసెస్ అనేవి నేను తీసుకోవడం జరిగింది కదా. సో ఆ కెమిస్ట్రీ క్లాసెస్లో దీని గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కెమిస్ట్రీ క్లాసెస్ చూడండి. గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఓకే, సో అందులో పాలిమర్స్ క్లాస్లో నేను చెప్పాను. సో ఇందులో క్రాస్ లింక్డ్ పాలిమర్స్. సో క్రాస్ లింక్డ్ పాలిమర్స్ వచ్చేసి మనకి ఏంటివి అంటే ఇవి చాలా రిజిడ్ గా ఉంటాయి అన్నమాట. అంటే రిజిడ్ అంటే ఇట్స్ నాట్ ఫ్లెక్సిబుల్, ఎలా అంటే అలా ఉండవు, రైట్. సో అలాగే పాలిమర్స్ అంటే మనకి ఏముంటాయి, మెయిన్ గా మోనోమర్స్, కొన్ని మోనోమర్స్ కలిస్తేనే మనకి పాలిమర్ తయారవుతుంది. సో ఆ మోనోమర్స్ అన్ని కూడా కొంచెం క్రాస్ లింక్డ్ గా ఉంటాయి అండ్ దీస్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ అండి. ఇవి చాలా స్ట్రాంగ్ గా రిజిడ్ గా ఉంటాయి అండ్ వీటి మధ్య ఏముంటుంది అంటే మెయిన్ గా కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్స్ కూడా నేను అక్కడ చెప్పున్నాను. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బెక్కలైట్ అండ్ మెలమైన్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ ఉన్న వాటిలో బెక్కలైట్ ఉంది, ఆప్షన్ సి ఇస్ ద బెక్కలైట్. సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఇక్కడ మనకి పాలిథీన్, పీవీసీ అని ఉన్నాయి కదా. ఈ పాలిథిటిక్ అండ్ పీవీసీ ఇవి వచ్చేసి మనకి లీనియర్ పాలిమర్స్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనకి పాలిమర్స్ లో చూసుకుంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ ప్రకారం 3 టైప్స్ ఉన్నాయి. అవి లీనియర్ పాలిమర్స్, బ్రాంచ్డ్ చైన్ పాలిమర్స్, క్రాస్ లింక్డ్ పాలిమర్స్. సో ఇవి కనుక మీకు అర్థం కాలేదు అవి ఏంటివి అంటే ఒకసారి మీరు ఆ క్లాస్ వెళ్ళి చూడండి, మళ్ళీ మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 244th క్వశ్చన్, ద డై FBA ఈజ్ యూజ్డ్ ఫర్ డైయింగ్ ఈజ్. ఓకే, సో ఇక్కడ FBA అనేది ఒక డై అన్నమాట, అంటే ఒక రంగు అది. సో అయితే ఆ రంగు వేయడానికి ఉపయోగించేటటువంటిది ఏంటిది అని అడుగుతున్నారు. సో FBA అంటే మనకి ఏంటి అంటే ఫ్లోరోసెంట్ బ్రైటనింగ్ ఏజెంట్ అన్నమాట. ఓకే, సో ఫ్లోరోసెంట్ బ్రైటనింగ్ ఏజెంట్. FBA అంటే అయితే దీన్ని ఎలాంటి డై అనేది వేస్తారు, ఎలాంటి వాటికి వేస్తారు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, నైలాన్, కాటన్, టెరిలిన్, ఊల్ అనేది ఉంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి కాటన్ అన్నమాట. ఓకే, సో కాటన్ వాటి మీద FBA అనేది యూజ్ చేస్తారనమాట. ఇలాంటి ఫ్లోరోసెంట్ బ్రైటనింగ్ ఏజెంట్స్, డైస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వూల్ అని ఉంది. సో వూల్ మీద ఎలాంటివి యూజ్ చేస్తారు అంటే మెయిన్ గా మోర్డెంట్ డైస్. ఓకే, సో అలాంటి డైస్ మాత్రమే వూల్ మీద వేయడం జరుగుతుంది, రైట్. సో ఈ నైలాన్ అంటే మనకి డైరెక్ట్ డైస్ అనేవి ఉన్నాయి, డైరెక్ట్ డైస్ అంటే డైరెక్ట్లీ ఆ నైలాన్ ఫ్యాబ్రిక్ అప్లై చేస్తారు ఆ కలర్స్ అనేవి. సో అలాంటి వాటి మీద మనకి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి కనుక మీకు ఇంకా తెలియకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కెమిస్ట్రీ క్లాసెస్ లో చెప్పాను. డైస్ అనే టాపిక్ మీద నేను చెప్పడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, సో కెమిస్ట్రీ క్లాస్ లో వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండిగో ఈజ్ ఏ. ఆప్షన్స్ ఏంటి, వాట్ డై, బేసిక్ డై, అసిడిక్ డై, ఇంగ్రైన్ డై. ఓకే, సో వాట్ డై అంటే ఏంటి, బేసిక్ డై అంటే ఏంటి, అసిడిక్ డై అంటే ఏంటి, అలాగే ఇంగ్రైన్ డై అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఓకే, సో వాట్ డై అంటే ఏంటి అంటే మనకి ఇది సోడియం సల్ఫేట్ సొల్యూషన్స్ లో ఈ డై అనేది వేస్తారనమాట. వాట్ డై అనేది సోడియం సల్ఫేట్ ఇలాంటి సొల్యూషన్స్ లో మాత్రమే మనకి డైస్ వేస్తారు. అప్పుడు అది ఏమవుతుంది అంటే అది ఒక కలర్లెస్ గా మారిపోతుంది అనమాట. దాన్ని అప్పుడు ఫ్యాబ్రిక్ కి అప్లై చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కంటే ఇవి యూజ్ చేసేది ఇండిగో లాంటి ఎలాంటి డైస్ యూజ్ చేస్తారు అంటే ఇండిగో లాంటి డైస్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. అవి వాట్ డై. నెక్స్ట్ బేసిక్ డై. సో బేసిక్ డై అంటే ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకి బటర్ ఎల్లో, మాలషిట్ గ్రీన్ అలాంటి బేసిక్ డైస్ అన్నమాట. అంటే బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. మెయిన్ గా బేసిక్ డైస్ అంటే అమైనో గ్రూప్స్ ఉన్నటువంటి వాటిని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, డార్క్ కలర్స్ ఉంటాయి కదా. సో అవి దేని వల్ల అంటే బేసిక్ డైస్ లో ఉన్నటువంటి ఆక్సోక్రోమ్స్ వల్ల అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అసిడిక్ డై. సో అసిడిక్ డై అంటే ఏంటి అంటే మనకి
సోడియం సాల్ట్ ఆఫ్ ఎజోడైస్ ని ఎసిడిక్ డైస్ అంటారు. అంటే ఇట్ కంటైన్స్ సల్ఫోనిక్ యాసిడ్స్ అన్నమాట. సో ఈ యాసిడిక్ డైస్ లో కాటన్ వాటి మీద యూజ్ చేయరు ఈ ఎసిడిక్ డైస్ ని. ఓకే, నెక్స్ట్ ఇంగ్రైన్ డై. ఇంగ్రైన్ డై అంటే వాటర్ ఇన్సాల్యుబుల్ ఎజోడైస్ అన్నమాట. ఓకే, సో వాటర్ ఇన్సాల్యుబుల్ కరగనటువంటివి ఎజోడైస్, సో వాటిని ఇంగ్రైన్ డైస్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయింది. ఇండిగో ఇస్ ఏ వాట్ డై. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఫోటో ఆక్సిడేషన్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియేటెడ్ బై. ఫోటో ఆక్సిడేషన్ ప్రక్రియ దేని ద్వారా ప్రారంభించబడుతుంది? ఓకే, సో దేని ద్వారా అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? హీట్, లైట్, క్యాటలిస్ట్, ఆక్సిజన్. రైట్. సో ఫోటో ఆక్సిడేషన్ లో మెయిన్ గా మనకి దేని మీద అది అవుతుంది అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ లైట్ మీద అవుతుందండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో కాంతి అనేది దాని నుంచి ప్రకాశిస్తుంది అనమాట. సో అలాంటి కాంతి మెయిన్ గా యూవీ రేస్ ని యూజ్ చేయడం కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్ అనేవి ఉంటాయి కదా, సో అలాంటి లైట్స్ ఆధారంగా చేసుకొని ఆ కాంతిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ లో. ఓకే, సో 247, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింథటిక్ డ్రగ్ ఈజ్. సింథటిక్ ఔషధానికి ఒక ఉదాహరణ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? మార్ఫిన్, రెసర్పైన్, ఆస్పిరిన్, టాగ్స్. సో సింథటిక్ డ్రగ్ అంటే మనకి ఆన్సర్ ఏంటి? ఆస్పిరిన్ అన్నమాట. ఇదేంటి మనకి? నొప్పి అనేది తగ్గిస్తుంది, పెయిన్ ని తగ్గిస్తుంది, పెయిన్లెస్ గా ఉంటుంది అనమాట ఆస్పిరిన్ అనేది. రైట్. నెక్స్ట్ వన్, హీరోయిన్ కెన్ బి ప్రిపేర్డ్ బై ఎసిటైలేషన్ ఆఫ్ డాష్. ఎసిటైలేషన్ ద్వారా హీరోయిన్ ని తయారు చేయొచ్చు. సో హీరోయిన్ ని ఎలా తయారు చేస్తారంటే ఈ ఎసిటైలేషన్ ప్రక్రియ ద్వారానే తయారవుతుంది అనమాట. అయితే ఎలాంటి డ్రగ్ ని యూజ్ చేసుకొని చేస్తారు వీళ్ళు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? రసర్పైన్, మార్ఫిన్, సాలిసిలిక్ యాసిడ్, క్వినైన్. సాలిసిలిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఆస్పిరిన్ ని తయారు చేయడంలో ఈ సాలిసిలిక్ యాసిడ్ ద్వారా తయారు చేస్తారండి ఆస్పిరిన్ అనేది. రైట్. సో ఇక్కడ ఇంకా హీరోయిన్ ని దేని ద్వారా వస్తుంది ఎసిటైలేషన్ ప్రాసెస్ లో అంటే మార్ఫిన్ అన్నమాట. ఓకే, సో మార్ఫిన్ నుంచి హీరోయిన్ డ్రగ్ అనేది తయారవుతుంది. ఆ ప్రాసెస్ ఏంటి? ఎసిటైలేషన్ ప్రాసెస్. 249 క్వశ్చన్, లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కన్వర్టెడ్ టు లో మాలిక్యులర్ వెయిట్ gaseous hydrocarbons by a process known as. సో ద్రవ హైడ్రోకార్బన్స్ తక్కువ పరమాణు బరువు హైడ్రోకార్బన్లుగా మార్చబడడాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాషియస్ హైడ్రోకార్బన్స్. లిక్విడ్ నుంచి గ్యాషియస్ వెళ్ళిపోతుంది, అది కూడా లో మాలిక్యులర్ వెయిట్ కలిగినటువంటి గ్యాషియస్ హైడ్రోకార్బన్స్ అన్నమాట. ఆ ప్రాసెస్ ని ఏమంటారు? సో ఇక్కడ ఉన్న వాటిలో ఒకే ఒక ప్రాసెస్ ద్వారా అది జరుగుతుంది. ఆప్షన్స్ ఏంటి మనకి? హైడ్రోజనేషన్, రిఫార్మింగ్, క్రాకింగ్, రిడక్షన్. రిడక్షన్ అంటే మనకి ఇక్కడ క్షయకరణం అంట. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే హైడ్రోజనేషన్ ఈ ప్రక్రియ అయితే అసలు కాదు. సో రిడక్షన్ కూడా అసలు కాదండి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? క్రాకింగ్. ఈ పద్ధతి ద్వారానే మనకి లిక్విడ్ హైడ్రోకార్బన్స్ నుంచి లో వెయిట్ గ్యాషియస్ హైడ్రోకార్బన్స్ గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దాన్ని మనం క్రాకింగ్ పద్ధతి అంటాం. 258 క్వశ్చన్, అలిజరిన్. సో అలిజరిన్ అంటే ఏంటి? ఆప్షన్స్ ఏంటి మనకి? ఆంథ్రాక్వినాన్ డై, మోడాన్ డై, ట్రైఫినైల్ మిథేన్ డై అండ్ యాంటీసెప్టిక్. సో అలిజరిన్ వచ్చేసి దీని యొక్క కెమికల్ ఫామ్ లో చూసుకుంటే C14H8O4 అన్నమాట. సో దీన్ని మెయిన్ గా డైయింగ్ పర్పస్ లో యూజ్ చేస్తారు. అది కూడా టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ లో మాత్రమే డైయింగ్ గా యూజ్ చేయడం జరుగుతుంది అలిజరిన్ అనేది. సో 1869 లో ఇది మనకి ఫస్ట్ న్యాచురల్ డై అన్నమాట. మొట్టమొదటి ఆర్టిఫిషియల్ గా వచ్చినటువంటి సింథటిక్ గా వచ్చినటువంటి న్యాచురల్ డై ఏది అంటే మొట్టమొదటిది అలిజరిన్ డై. ఓకే, సో ఇది ఇప్పుడు మనం దేనిగా యూజ్ చేస్తున్నాం? అది ఆంథ్రాక్వినాన్ డై గా యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.
బాయ్.